నాది నాది అని విర్రవీగిపోకు. ఎందుకంటే సచ్చాక ఏది నీతోటి రాదు. నీ యథార్థ ప్రవర్తన, నువ్వు జీవించిన జీవితం, నువ్వు సంపాదించుకున్న నీ బంధువులు, నీ స్నేహితులే నీ వెంట చివరి వరకు వస్తారు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కూడా రారు. సో యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, మంచిగా బ్రతుకుదాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. ఎన్ని రోజులు బ్రతుకుతాం కూడా గ్యారెంటీ లేని జీవితం మనది. ఎన్ని రోజులు ఇంకా పలానోడు ఎలాగన్నాడు, పలానా వ్యక్తి ఎలా అన్నది, ఇలా చేశారు అలా చేశారు అనుకుని లోపల దాచుకొని బ్రతుకుతాం. ఇక్కడి నుంచైనా ఓపెన్ అయిపోదాం. హ్యాపీగా బ్రతుకుదాం. లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం. ఇంకొదిలేయండి మత గొడవలు, కుల గొడవలు, రాజకీయ గొడవలు, ప్రాంతీయ గొడవలు, కక్ష సాధింపులు, ఇవన్నీ వదిలేద్దాం. ఏమంటారు? నచ్చితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి. అందరిలాగానే మీకు ఇష్టమైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.